హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? సో డిన్నర్ కోసం నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అండి ఇవన్నీ. సో గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా డిన్నర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇవన్నీ నేను వితిన్ 10 మినిట్స్లో మీకు ఇక్కడ చూపించేస్తున్నాను అనమాట. సో స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి, కొద్దిగా నిమ్మకాయ, నూనె ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుందాము. మనం వచ్చేసరికి మటర్ కడాయి మష్రూమ్ ఇది ఎలా తయారు చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఆనియన్స్ తీసుకున్నాను. పెద్ద పెద్ద పీసెస్ కొంచెం పక్కన పెట్టుకొని మిగతా అన్ని బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకున్నాను. అలాగే టమాటోస్ని కూడా మనం మగ్గపెట్టుకుందాం అనమాట. అది పేస్ట్ చేసుకోవడం కోసము. ఇవి మగ్గే లోపల మనం మటర్ పులావ్ ఎలా చేయాలో చూద్దాము. సో నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. అందులో కొద్దిగా నెయ్యి, నూనె 2 వేసాను. అందులో షాజీరా, చెక్క, లవంగ, యాలుక ఈ మాత్రమే వేసానండి. మా ఇంటి దగ్గర బిర్యానీ చెట్టు ఉంది. సో నేను బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నాను. అందులో కాస్త జీడిపప్పు కూడా వేసి దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇంకొక బాండిలో ఈ మగ్గిపోయిన టమాటాలని పక్కన తీసుకొని మనము ఈ ఫ్రై చేసుకోవాలండి వెజిటేబుల్స్ని. ఇందాక ఆనియన్స్ చెప్పా కదా పెద్ద పీసెస్ పక్కన పెట్టుకోవాలని. ఆనియన్స్ అలాగే క్యాప్సికము ఈ రెండింటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అవి ఫ్రై అయినాయి అనుకున్న తర్వాత ఈ ఫ్రోజన్ మటర్ అండి నేను వాటర్లో వేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ మటర్ని కూడా ఇందులో వేసి బటర్లో కొద్దిగా ఫ్రై చేద్దాం. సో ఈ పక్కన మన మటర్ పులావ్కి ఇది ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది. అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం మటర్ పులావ్ కాబట్టి మటరే వేస్తున్నానండి, ఇంకా ఏ వెజిటేబుల్స్ వేయలేదు. సో ఫ్రోజన్ మటర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఈ సైడ్ వచ్చేసరికి మన కడాయి మష్రూమ్కి కూడా వెజిటేబుల్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. అటు సైడ్ వచ్చేసరికి పులావ్కి కూడా అవి ఫ్రై అయిపోయినాయి అనమాట. సో 1 కప్ నేను బాస్మతి రైస్ వేసుకున్నానండి, 1 గ్లాస్. సో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. సో ఇది సింపుల్ పులావ్ అండి, ఏ గ్రేవీలో కన్నా బాగుంటుంది. ఇందులో మసాలాలు ఏమీ వేయమన్నమాట. జస్ట్ నేను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను. సో ఈ సైడ్ వచ్చేసరికి మన వెజిటేబుల్స్ సాట్ అయిపోయినవి, వాటిని పక్కన తీసుకొని మష్రూమ్స్ని కూడా బటర్లో కొద్దిగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక వాటర్ బాయిల్ అయిపోయినాయి. కొత్తిమీర, పుదీనా వేసి ఒక్కసారి కలుపుకొని మనం కుక్కర్ని విజిల్ కొట్టించుకోవడమే అనమాట. ఏ మసాలా కూడా యాడ్ చేయలేదు నేను అందులో. సో ఇక్కడ మష్రూమ్స్ కూడా సాట్ అయిపోయినాయి అండి, రెడీ అయిపోయినాయి. ఈ లోపల రసం కోసం నేను 4 టమాటాలు తీసుకున్నాను. అందులో కొద్దిగా పసుపు అలాగే కళ్ళుప్పు వేసుకున్నాను. కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, సో కొత్తిమీర కాడలు, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది ధనియా పొడి అండి. వీటన్నిటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. నేను చింతపండు ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే నా దగ్గర చింతపండు గుజ్జు ఉంది. జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవాలి. నేను ఇందులో కారం వాడను, మిరియాల పొడే వాడతాను. సో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తాన్ని, ఇది మిరియాల పొడి అండి, సో ఇదన్నీ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ టమాటోల నుంచి గుజ్జు బయటకు వచ్చే వరకు కలుపుకొని మీకు ఇంకా వాటర్ ఎన్ని కావాలో దానికి సరిపడా వేసుకోండి. సో ఇది వచ్చేసరికి చింతపండు గుజ్జు నా దగ్గర రెడీగా ఉంది. సో పులుపుకు తగ్గట్టు వేసుకోండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిగా పంచదార వేసి రసాన్ని కాగబెట్టుకుందాము. ఇప్పుడు వచ్చేసరికి మన కడాయి మష్రూమ్ కోసము ఆనియన్స్, టమాటోస్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులోనే జీడిపప్పు కూడా పేస్ట్ కోసం, జీడిపప్పు పలుకులండి, సో అవి కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. బటర్ వేసాను. ఇందులోనే అన్ని డ్రై మసాలాలు వేసి మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఫస్ట్ పసుపు వేసాను, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కసూరి మేతి మన ఇంట్లో ఉంటుంది కదా, సో కసూరి మేతి కూడా వేసి బటర్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి. అలాగే కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నానండి నేను. సో కారం కూడా వేసి ముందు డ్రై మసాలాని మొత్తము బటర్లో రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్, టమాటో ప్యూరీ, సో ఆ ప్యూరీని కూడా వేసి ఫ్రై చేయాలి. దీని టేస్ట్ వల్ల ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఎంత ఫ్రై అవుతుందో మనకి కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. ఈ లోపల మనము ఇంకొక బాండీలో మన మటర్ పులావ్ రెడీ అయిపోయింది. సో దాన్ని పక్కన పెట్టుకొని మనం ఇక్కడ ఎగ్ ఫ్రైస్ చేసుకుందాం అనమాట. సో దీనికోసం నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పసుపు, కారము, కొద్దిగా గరం మసాలా అది మాత్రమే వేసి ఎగ్స్ని హాఫ్కి కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. లాస్ట్లో కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి, కొత్తిమీర ఇవి మాత్రం వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటే మన ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఇదంతా చూసారా వాటర్ ఎవాపరేట్ అయ్యి దగ్గర పడింది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పంచదార వేస్తున్నానండి, కొంచెం స్వీట్నెస్ కోసము. ఆ 2 వేసి ఇంకొద్దిగా మనం ఫ్రై అవుద్దాం. ఈ లోపల ఎగ్ ఫ్రై అయిపోయింది కదా, సో అదే తవాలో నేను చికెన్ని వాటర్ అంతా ఇదైపోయే వరకు ఉడకబెట్టుకోవాలి. సో ఆవగలు పెట్టుకున్నానండి. సో చికెన్ కూడా ఆ పక్కన అయిపోతుంది చూసారా, 4 పొయ్యిల మీద 4 రెడీ అయిపోతున్నాయి అనమాట. మన రసం కూడా మరుగొచ్చేస్తుంది. సో ఈ పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయింది అనుకున్నాక నేను ఇందులో మన వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ ఇంకా ఏ డ్రై మసాలా, గరం మసాలా ఏం వాడట్లేదండి. నేను ఓన్లీ పావుబాజీ మసాలా, ఎవరేజ్ పావుబాజీ మసాలా ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది ఈ కర్రీకి. సో అది మాత్రం ఒక 1 స్పూన్ వేసాను. గ్రేవీ కోసం పాలే యూస్ చేయాలండి. మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత పాలు వేసుకోవడమేనమాట. చూసారా రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకొంచెం మసాలా వేసుకున్నాను, ఎవరెస్ట్ పావుబాజీ మసాలా, అలాగే బటరు, కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి. సో ఇలాచీస్ కూడా ఫ్లేవర్ దీనికి చాలా బాగుంటుంది. లైట్గా ఇలాచీ పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసి దించుకుంటే మన కర్రీ రెడీ అయిపోయిందనమాట.
ఈలోగా ఉడికించిన చికెన్ని కూడా పక్కన పెట్టుకున్నాను కదా, సో అది తీసేసి అందులోనే మనం తాలింపు వేసుకుందాము. సో ఇందుకోసం కొద్దిగా చికెన్ నూనె వేసానండి, దానిలోనే చెక్క, లవంగ, ఇలాచి అలాగే కరివేపాకు వేసాను. సో అందులో మనం ప్యూరీ చేసుకున్నాం అనమాట, 2 ఆనియన్స్, 2 టమాటోలు, కొద్దిగా పచ్చిమిర్చి గ్రేవీ కోసం. సో వాటన్నిటిని నేను మెత్తగా పేస్ట్ చేసుకొని వేసేసాను అనమాట. ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ ప్యూరీ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. సో మూత పెట్టి కొద్దిగా ఫ్రై అనిద్దాం. ఈ లోపల రసంకి తాలింపు వేసుకుందాం. మన రసం కాగిపోయినాయి. సో నూనె, నెయ్యి వేసాను. ఇందులో తాలింపు గింజలు అలాగే వాము వేస్తున్నానండి. వాముతో రసం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా నలిపి వేసుకోండి. ఇక్కడ వీడియో స్కిప్ అయింది. నేను కరివేపాకు, ఎండుమిర్చి అలాగే మన దంచిన వెల్లుల్లి, కొంచెం ఇంగువ ఇవి కూడా యాడ్ చేశాను. అది కొంచెం బాగా ఫ్రై అయినాక రసంలో వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్క మరుగిస్తే చాలు, మన టేస్టీ రసం రెడీ. సో దించి పక్కన పెట్టుకుందాం. సో ఇక్కడ చికెన్కి వచ్చేసరికి ఆయిల్ సపరేట్ అయిపోయింది, అంటే మనం వేసిన ప్యూరీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. సో ఎండు కొబ్బరిలో ధనియాలు, చెక్క, లవంగా, మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసాను టేస్ట్ కోసం, ప్యూరీ కూడా బాగా వస్తుంది. సో దానికోసం అది మెత్తగా పేస్ట్ చేసుకొని సో ఈ ఆనియన్ టమాటో ప్యూరీ పేస్ట్కి యాడ్ చేసి బాగా ఫ్రై అనివ్వాలన్నమాట. ఇది కొద్దిగా ఫ్రై అయినాక మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ని, వాటర్ పోయే వరకు. సో ఆ చికెన్ని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని అంతా మసాలాలన్నీ బాగా పట్టే వరకు ఫ్రై అనిద్దామన్నమాట. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఉడుకుతూ ఉంటుంది. సో చికెన్ ఉడికే లోపల మనం ఇక్కడ పూరికి పిండి కలుపుకుందామండి. పూరి కోసం నేను ఏం చేశానంటే గోధుమ పిండి తీసుకున్నాను. సో కొలత ఏం లేదు, కొద్దిగా గోధుమ పిండి. క్రిస్పీనెస్ కోసం కొంచెం నేను ఇందులోనే మైదా యాడ్ చేసుకుంటున్నాను. సపోజ్ 3 కప్స్ గోధుమ పిండి అయితే 1 కప్ మైదా, అలాగే లైట్గా షుగర్ పౌడర్ అండి, పూరీలు కొంచెం కలర్ బాగా వస్తాయి. కొద్దిగా రవ్వ, ఇది కూడా క్రిస్పీ కోసం అనమాట. సాల్ట్, ఇవన్నీ వేసి మన పూరీ పిండిని వాటర్తో నేను మిక్స్ చేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మనం గెస్ట్ వచ్చిన తర్వాత పూరీలు వేడివేడిగా వేసుకోవచ్చు అనమాట. సో మన పూరీ పిండి కూడా ఇక్కడ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా మనం నూనె అప్లై చేసి సోక్ చేసుకుంటే మనం చేసేటప్పటికి పూరీలు బాగా సాఫ్ట్గా తయారవుతాయి. ఈ పూరీ పిండి నానే లోపల మనము నాన్స్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా నేను చూపిస్తానండి. నాన్కి పిండి ఎలా కలుపుకోవాలో కూడా. సో ఇది నేను సాఫ్ట్గా కలిపేశాను, మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఒక్కసారి మనం చికెన్ని కూడా చూసుకుందాము. చికెన్ బాయిల్ వచ్చేసింది, బాగా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. సో చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం మసాలాలన్నీ యాడ్ చేసుకున్నామండి. దీనిలో కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను, అలాగే జీలకర్ర పొడి, చికెన్ మసాలా. నేను రెడీమేడ్ చికెన్ మసాలా యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంట్లో మీ దగ్గర ఉన్న గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సో ఈ మసాలాన్ని వేసి కొద్దిగా కారం వేసి ఇంకొకసారి చికెన్ని వాటర్ కావాలంటే కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్తో మనం ఎంత వాటర్ కావాలో చెక్ చేసుకొని ఇంకొకసారి ఉడకనిద్దాము. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. సో నేను ఇప్పుడు వచ్చేసరికి నాన్ కోసం పిండి ఎలా కలపాలో చూపిస్తున్నాను. నేను 4 కప్పులు మైదా తీసుకున్నానండి. సో 4 కప్పుల మైదా కోసము 2 స్పూన్లు వచ్చేసరికి బేకింగ్ పౌడరు, అలాగే 1 స్పూన్ వచ్చేసరికి బేకింగ్ సోడా. సో ఇవన్నీ వేసుకోవాలండి. కొద్దిగా పంచదార పొడి కూడా వేసుకుంటున్నాను. పంచదార పొడి వల్ల టేస్ట్నెస్ వస్తుంది, కొంచెం స్వీట్నెస్ వచ్చి మనము రెస్టారెంట్లో తిన్న నాన్స్ లాగా టేస్ట్ ఉంటుంది. సో 2 కప్పులు పెరుగు కూడా వేసుకున్నానండి నేను, అంటే పావు కప్పులతో 2 కప్పులు పెరుగు కూడా వేసుకొని మన నాన్ పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను స్వీట్ కార్న్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ఆనియన్స్ నేను ఆల్రెడీ స్లైస్ చేసి పెట్టుకున్నాను. అందులో కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఆనియన్ పొడి పొడి అయ్యే వరకు మనం ముందు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ అన్నీ విడబడిపోయిన తర్వాత ఇందులో పసుపు, అలాగే కారం, కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నానండి, లైట్గా, ఎక్కువ వేయను. సో కొద్దిగా ధనియాల పొడి, మనం ఎక్స్ట్రా వాటర్ వేయకూడదు. ఈ వాటర్తోనే మనం పకోడీ పిండిని తయారు చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి స్వీట్ కార్న్ పేస్ట్ అండి. స్వీట్ కార్న్ని మనము కొంచెం మెత్తగా మిక్సీ చేసుకోవాలి, బాగా సాఫ్ట్గా ఏం అవసరం లేదు, కచ్చాపచ్చిగా మిక్సీ వేసుకోవాలి. ఇందులోనే నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. సో వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. దీని నుంచి వాటర్ వస్తుందండి, ఆ వాటరే మనకి పకోడీకి సరిపోతుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి మన బేసన్ వేస్తున్నాను, అలాగే కొద్దిగా మైదా వేస్తున్నానండి. మైదా వల్ల టెక్స్చర్ బాగా వస్తుంది. కొద్దిగా రవ్వ, అలాగే బియ్యం పిండి, ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. సో నేను ఆల్రెడీ కారం వేసేసాను, పచ్చిమిర్చి కూడా ముక్కలు కూడా ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ వేసిన మసాలాలు వచ్చేసరికి ఉప్పు, పసుపు, కారం, అలాగే కొద్దిగా సాంబార్ పొడి, లైట్గా ధనియాల పొడి, ఇంకా అంతకుమించి ఏం వేయలేదండి. సో అవి మాత్రమే వేశాను. జీలకర్ర కొద్దిగా నలిపి వేసుకోండి, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేశాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఎక్స్ట్రా వాటర్ ఏమీ పోయకుండా మీకు ఎంతవరకు అయితే ఆ వాటర్తోనే మన చపాతీ పిండి కలుపుకున్న మాదిరిగానే కలుపుకోవాలండి. సో రెడీ అయిపోయింది.
అయిపోయింది. సో ఇప్పుడు పకోడీలు వేసుకుందాం. ఈ పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ డే తిన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట. సో ఇవి మన పకోడీలు ఫ్రై అయిన తర్వాత ఇదే ఆయిల్లో మనం పూరి కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ లోపల నేను ఇంకో గ్యాస్ మీద రైస్ కూడా కుక్ చేసేసానండి. 1 గ్లాస్ రైస్ కూడా పెట్టేశాను. సో మన రైస్ రెడీ, మటర్ పులావ్ రెడీ, అలాగే మష్రూమ్గా రెడీ. మన రసం కూడా తాలింపు పెట్టుకున్నాం కదా, మన రసం కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఈ పకోడీలకు మొత్తం నాకు 3 బ్యాచెస్లో ఈ పకోడీలు కూడా రెడీ అయిపోయినాయి. ఈ రెడీ అయిపోయిన పకోడీలు అన్నింటినీ నేను సైడ్ తీసి పెట్టుకున్నాను. చూసారా ఎన్ని పకోడీలు అయినాయో. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పూరి చేసుకుంటున్నాం అనమాట. సో మన పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ప్రతి పూరి కూడా పొంగుతుంది అనమాట నీట్గా. సో ఈ పూరీలను కూడా తీసి సైడ్ పెట్టుకుందాము. ఈ లోపల నేను వేరే కడాయిలో నాన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీకు. నాన్ కోసం మనం ఆల్రెడీ పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవడమే. ఒక సైడ్ వాటర్ అప్లై చేసుకొని పెనం మీద వేసుకోవడమే అనమాట. చాలా ఈజీగా వస్తాయి, కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. రెస్టారెంట్స్లో తినే నాన్ కన్నా కూడా మనం ఇంట్లో చేసుకునే ఈ నాన్లు చూయిగా కాకుండా టేస్ట్ చాలా బాగుంటాయి. సో నేను ఆల్రెడీ చేసుకున్నాను ఇక్కడ ఒక నాన్. ఒక సైడ్ వాటర్ అప్లై చేసి పెనం మీద వేసేసుకున్నాను అనమాట. ఇంకొక సైడ్ కూడా కలంజీ సీడ్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర వాటర్ తడి చేసుకుంటూ అప్లై చేస్తే అవి స్టిక్ అయిపోతాయి అనమాట మన నాన్కి. ఇది స్లో ఫ్లేమ్లో కొద్దిగా ఉడకనిద్దాము. సో ఈ లోపల మన పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. సో ఎన్ని పూరీలు కావాలో నేను అన్ని ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. చూసారా ఎలా పొంగుతుందో మన నాన్. ఇప్పుడు రెండో సైడ్ తిప్పేసేసుకొని కొంచెం ఫ్లేమ్ తగలనివ్వాలండి. అప్పుడు నాన్ టెక్స్చర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నాన్స్ రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా బటర్ అప్లై చేసుకుంటే టేస్టీ నాన్స్ ఇంట్లోనే రెడీ అనమాట. ఇప్పుడు స్వీట్ కోసం నేను ఆల్రెడీ చాక్లెట్ స్పాంజ్ రెడీ చేశాను. సో జార్ కప్ కేక్స్ తయారు చేస్తున్నానండి నేను. జార్లో వచ్చేసరికి అలా లేయరింగ్ చేశాను. 1 లేయర్ స్పాంజ్, చాక్లెట్ క్రీము, గెనాచ్, అలాగే ఇంకొక లేయర్ అనమాట. సో మన కప్స్ కూడా రెడీ స్వీట్ కోసము. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ అవర్ డిన్నర్ అండి. మనం ప్రిపేర్ చేసిన ప్రతి ఐటమ్ సర్వ్ చేసినాక చూడండి. ఇక్కడ అన్నీ ఇప్పుడు మీకు నేను చూపించిందే. ఇంకా ఎక్స్ట్రాగా ఉంది అంటే కేసరి అండి. సో నేను మార్నింగ్ అది ప్రిపేర్ చేశాను. సో ఆ కేసరి కూడా ఇక్కడ పెట్టేశాను అనమాట. సో టేస్టీ డిన్నర్ ఈజ్ రెడీ అండి. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సో వీళ్ళే మా క్యూట్ చిన్న గెస్ట్ అనమాట. సో వీళ్ళందరికీ ఫుడ్ చాలా బాగా నచ్చింది. ప్రతి డిష్ చాలా బాగుందన్నారు. స్పెషల్గా ఒకరికి రసం అయితే ఇంకా బాగా నచ్చింది, ఇంటికి కూడా తీసుకెళ్లారు. ఇంకొకరికి అయితే మష్రూమ్ కడాయి, ఇంకొకరికి చికెన్, అలా అందరికీ అన్నీ నచ్చినాయి అండి. మేమంతా కలిసి చాలా మంచిగా టైంపాస్ చేసాము. సో వీళ్ళకి తాంబూలం కూడా ఇచ్చేసేసాను అనమాట. మీరందరూ కూడా ఈ డిషెస్ అన్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ డిష్ బాగా కుదిరిందో నా కోసం కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.